మాట్లాడద్దు. పశువుకి వైద్యం చేస్తారు. పశువులకు వచ్చే మనుషులకు ఎట్లయితే వ్యాధులు వస్తాయి పశువులకు గట్టిగా గట్టిగా ఒకటే నారించ లేవో ఆలోచన లేదా చదువు మంచి మైండ్లో పెట్టు. అమ్మాయిలు చూడమ్మా మన స్టూడెంటే నేను ఏ క్లాస్ ఏ క్లాస్ సెవెంత్. పశువుల వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయమ్మా? జంతువులు ఏమన్నా ప్రయోజనం ఉన్నాయా? లాభం లాభం అంటే తెలుసు కదా. చెప్పండి. కానీ అమాయకంగా ఉన్నారు. ఇంకా పశువుల వేడని ఎరువుగా వాడుకోవచ్చట. వెరీ గుడ్. ఇంకా చెప్పేటోళ్ళు చేయొచ్చు. చల్లుతారు. అబ్బా ఏం గుర్తొచ్చిందమ్మా. వెరీ గుడ్. ఓ వాటి యొక్క ఉన్ని స్వెటర్స్ తయారవుతాయి, బట్టలు తయారవుతాయి. పశువులు జంతువులతోటి బట్టలు తయారవుతాయి. నమ్ముతారా? ఎరువు భూమికి బలం ఇవ్వడానికి కూడా పశువులు కావాలి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటాయి. అర్థమైందా? వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని పనిచేయడం జరుగుతుంది. ఓకేనారా? ఇంకా చెప్పాలంటే పశువుల సంపద గురించి చెప్పాలంటే ఇంకో 1 గంట పడుతుంది మొత్తం చెప్పాలంటే. అన్ని ప్రయోజనాలు మనకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలే మీకు చెప్పినాం. అర్థమైంది? ఇప్పుడు పశువులు అంత ఒట్టిగా లేవు, చాలా పనులు చేస్తాయి. వాటికి మనకు విడదీయరాని బంధం ఉంది. అవి లేక మనం బతకలేము ఇప్పుడు. అవునా కదా? గుడ్లు కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, వ్యవసాయ పనులు కావాలి, పాలు కావాలి. పాలకు ఆల్టర్నేట్ లేదు. రక్తానికి ఆల్టర్నేట్ ఉందా? రక్తం ఇప్పుడు అన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారు. మన ఎక్కుంటే మనం టాపిక్స్ అంటే దాటాలే. అమ్మాయి నడవు. అది కూడా
వాళ్ళు పొద్దుగాలే తల్లి మాట్లాడారు వీడియో ఇస్తానరా వచ్చినారా అందరూ పెద్ద పిల్లలు ఎక్కడికి వద్దు మేడం మెట్లుండని మాట్లాడాలనుకుంటే చెయ్యొద్దండి, మాట్లాడుకుందాం, చాలాసేపు మాట్లాడుకుందాం, ఓకేనా? అనవసరంగా అస్సలు పులివతో మాట్లాడద్దు. సంతోష్ ఇటారా మళ్ళా ఎవడ వినబడుతుంది? మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా, అందరు వినండి ప్రశ్న. అరే సంతోష్, దీని పేరేం పేర్రా? గట్టిగా చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ అని వచ్చింది. డ్యామ్ వేరు, చెక్ డ్యామ్ వేరు. అంటే ఏదైనా నదులకు పారుతుంటే దానికి అడ్డంగా కడుతుందని చెక్ పెట్టినట్టు చూసారా, ఆపిండంట కూడా. అంటే ఇది నీళ్లు ప్రవాహాన్ని ఆపుతుంది కదా, దీన్ని చెక్ డ్యామ్ అని అంటారు. ఓకేనా? గుడ్, బాగా చెప్పినావు. నువ్వు ఇటురారా. మరి చెక్ డ్యామ్ ఎందుకు నానా? మిగతా మాట్లాడద్దు, చెప్పిట. వాటర్ రానికా? ఇది కడితే వాటర్ వస్తాయిరా? ఎవడో చేయిస్తున్నాడు, ఎవడో ఇట్రా. అమ్మాయి రైతులకు నీళ్లు అందుడు కోసం చెక్ డ్యామ్ కట్టిరట. చెప్పరా. బోర్లు మన వ్యవసాయానికి నీళ్ళు అంటే బోర్లలో బాయిలలో నీళ్లు పెరుగుతాయి సార్. ఇంకా ఎవరైనా చేతులు ఎత్తుతారు అమ్మాయిలు? చెక్ డ్యామ్ అంటే ఏమిటి, ఇది ఎందుకు కట్టిర్రు అంటే ఒక నీళ్లు పారడానికి అన్నాడు, దీని పేరేమో చెక్ డ్యామ్ అన్నాడు. నువ్వేం చెప్పినావురా? ఇంకెవరైనా చెప్తారా? ఆధారం వచ్చి చూసుకోండి, ఓకేనా? చచ్చిపోతారు. సిమ్మి గిమ్మి చూసి పదం వాడద్దు. ఇంకెవరైనా చెప్తారా చెక్ డ్యామ్ గురించి? ఎవరైనా చెయ్యొద్దండి. చెప్పరా. ఆపుతుందట. ఇంకా పొద్దున్నే సన్ననే ఉంటాను. వాటర్ సేవ్ చేయడానికి, నీటిని సంరక్షించడానికి, ఇంకా అవసరం వచ్చినప్పుడు వాటర్ని వాడుకోవడానికి, ఆ చేపల పెంపకానికి, పశువులు నీళ్ళు తాగడానికి. సరే అందరు కూర్చోండి. ఇంకా ముందు కూడా ఒక చెక్ డ్యామ్ ఉన్నది. అయితే ఇది ప్రభుత్వము, మనము నీటి కొరత ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా గాలి కాలుష్యం అవుతుందని అనుకోవడం జరుగుతుంది. మీరు సప్లగా నిలబడండి, అవే పోతాయి. ఏం కాదు, పోతాయి. మీరు ఏమన్నా అవే పోతాయి. అమ్మాయి మేడం దగ్గర మీరు
మేడం దగ్గరికి వెళ్ళండి మీరు నీటి సంరక్షణ బాధ్యత ప్రతి అందరి పౌరు పైన మనం నీటిని సంరక్షించాలి. ఉందా? చెయ్యకూడదు. ఏం చేయకూడదు? ఉందా? చేయకూడదు. మరి ఈ చెక్ డ్యామ్ల యొక్క ప్రాముఖ్యత అంటే కొంతమంది పిల్లలు రకరకాల చాలా మంచి జవాబులు చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ నీరంతా ఎల్లగస్తుంది బిడ్డ సముద్రాలలో వస్తుంది. ఈ వాగు ఇంకో పెద్ద వాగులా, ఆ పెద్ద వాగు చివరికి సముద్రంలో కలవడం అనేది ఇదా అందాగా మంచిగా ఉంటుంది మేడం. ఇక్కడ నుండి ఒక గది ఉంది మేడం, ఆ ఎడ్జ్ వరకు ఉంటుంది. ఇంకడం వల్ల భూగర్భ జలం ఏమవుతుంది? పెరుగుతుంది, పైకి వచ్చేస్తుంది. అంతేనా? పైకి వచ్చేస్తుంది. ఇట్లా చెక్ డ్యామ్ కట్టడం వలన మరి సముద్రములు కలిసేటువంటి నీరుని ఇక్కడ ఆఫ్ చేసినాం. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉన్నాయి? ఇవి కొన్ని లక్షల లీటర్లు. వీటిని నీటి లెక్కలు కొలిసేటి వేరే ఉంటాయి, క్యూబిక్లు ఉంటాయి, టీఎంసీ అంటారు. వాటి పదాలు వేరే ఉంటాయి. ప్రతి దానికి కులమానం ఉంటుంది. కులమానం లేనిది దేనికి వాల్యూ లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రతి దానికి కులమానం తెలుసా? కులమానం అంటే ఇది కొన్ని లక్షల లీటర్ల నీరు నిల్వ కాపాడినట్టు మనం ఈ చెక్కడం వల్ల. ఇది కాపాడడం వల్ల ఇక్కడ మనకు కలిగే ప్రయోజనాలు చెప్తా. ఇక్కడ జల సంపద పెరుగుతుంది. అంటే నీటిలో నివసించేటి మనకు ఎక్కువ గుర్తొచ్చేది ఫిష్. అంతేనా? అది ఒక జీవనోపాధి. ఇప్పుడు ఆయన చేపలు వదిలేసాడు, 5 కిలోలు పట్టి అనుకో 1000 రూపాయలు వస్తాయి అతనికి. అది ఒక జీవనోపాధి. ఇందులో అవే కాక పక్షులు దీనిపైన ఆధారపడి, దీనిపైన పశువుల మేత. నీరు పోతుంటే కొంత గడ్డి పెరుగుతుంది, గొర్రెలు మేస్తున్నాయి. ఆడ నీళ్లు లేకపోతే ఎండిపోతాయి. మేసినా వాటికి గడ్డి కరువు. ఇట్లా ఇక్కడ వీటిపైన ఫిష్ కావచ్చు. ఇక్కడ ఈ ఊర్లకు ఏమన్నా వీళ్ళకు పొలాలకు పనికిరాదు. ఇగో తర్వాత ఇది అతి ప్రధానంగా భూగర్భ జలం. ఈ చుట్టు ప్రాంతాలలో బోర్లు బావులలో మరి ఇక్కడ భూమిలో ఇంకితేనే ఆ బావులకు ఊటాలు వస్తాయి.
కాబట్టి భూగర్భ జలము బాగా పెరుగుతుంది. అర్థమైందా? నేను ఒక టైం వేస్ట్ అయితే అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా జీవితంలో చదువుకుంటూ వస్తా ఉన్నా నేను, అందరు కూడా తెలుసు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక బావి ఉండేది. అప్పుడు బావి వినండి రా బిడ్డ, మన యొక్క పరిస్థితి ఎంత వచ్చిందో. ఆ బావిలో నీళ్లు మోటార్ అంటే తెలుసా మీకు? ఏంటిది ఎట్లా పెద్దది కుందని ఉంటుంది, అది మునుగుతుంది, పశువులు గుస్తే బయటకు వస్తుంది. అవి పోయినాక ఏమైంది మీద ఇవాళ నో బ్యాగ్ డే అని హెచ్ఎం సార్ మాకు తీసుకొచ్చిండు. బాగా అనిపించింది. లోపల పశువుల దవాఖానలో చూపించిండు. పశువుల ద్వారా మనకి ఏం లాభాలు వస్తాయో అడిగిండు పిల్లలందరినీ. ఆ తర్వాత మేము అన్ని చెప్పినాం. తర్వాత దేరుప్ల చెక్ డ్యామ్ లో వచ్చిన చాలా ద్వారా ఏం లాభం, చెక్ డ్యామ్ ద్వారా ఏ ఊరికి ఏం లాభం అని అడిగిండు సార్. మేము చెప్పి చేపలు చూసిన, బాతులు చూసిన, నాకెంతో సంతోషం కలిగింది. ఈ చెక్ డ్యామ్ నీళ్ళు సముద్రంలో చెప్పిండు. దాంట్లో దిగాలనిపించింది, ఈత కొట్టాలనిపించింది. చాలా సంతోషంగా ఉన్నాం. 30 సంవత్సరాల కింద నీళ్ళ కరువు ఎలా ఉందో మాకు తెలిసింది. చెక్ డ్యామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓకే. ఇంకా అరే బాయ్స్ చెక్ డ్యామ్ ఏమనిపిస్తుంది చెప్పు. అన్నలందరూ తిరుగుతాను. ఆనందం. చెక్ డ్యామ్ చూద్దామని అప్పు. ఇంకా